వెల్కమ్ టు ఆర్ షెడ్యూల్ జోన్. ఈ వీడియో స్పాన్సర్ చేస్తుంది అన్అకాడమీ. అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సెస్ పర్చేస్ చేయడానికి ప్రైజ్ హైక్ అలర్ట్ వచ్చిందండి. అంటే ఈ నెల కంప్లీట్ అయిన తర్వాత మనకి ధరలు అయితే అంటే ఈ కోర్స్ యొక్క ఫీజు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి త్వరపడమని వీళ్ళు మనకి అప్డేట్ అయితే ఇస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి మారథాన్స్ జరుగుతున్నాయండి. ప్రతిరోజు 7 గంటల నుంచి నాన్ స్టాప్గా స్పెషల్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కరెంట్ అఫైర్స్ మీద, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ మీద. దీంట్లో భాగంగా మన ఎకానమీ అండ్ ఆంధ్ర హిస్టరీ క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. మధ్యాహ్నం 2:30 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఈ క్లాసెస్ అన్లాక్ చేసుకోవడానికి RS10 అనేటువంటి కోడ్ వాడండి. లక్ష్యం అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ అయ్యిందండి. అదేవిధంగా లక్ష్యం మినీ కోర్స్ బ్యాచ్, PQA సెషన్స్ అనేవి నడుస్తున్నాయండి. పాలిటీ లీగ్ అనేటువంటిది నడుస్తుంది. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ నడుస్తున్నాయి. అభ్యసన T20 టెస్ట్లు అయితే నడుస్తున్నాయండి. ఇవన్నీ కూడా మీకు ఫ్రీ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్. వీటిని చూడడానికి మీరు RS10 అనేటువంటి రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అన్అకాడమీలో ప్రతి బుధవారం కూడా కొత్త బ్యాచ్లు అయితే స్టార్ట్ అవుతాయి. వెల్కమ్ టు ఆర్ షెడ్యూల్ జోన్. ఏపీపీఎస్సీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి సాక్షిలో రావడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏపీపీఎస్సీ అనేటువంటిది 1180 ఉద్యోగాల రెగ్యులర్ పోస్టులతో పాటుగా 150 బ్యాక్లాగ్ పోస్టులు, అందులో 24 గ్రూప్ 2 పోస్టులు. ఆ 24 గ్రూప్ 2 పోస్టుల యొక్క వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ పోస్టులను నింపడానికి ఇమీడియట్గా పర్మిషన్ అయితే ఇవ్వమని ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ కార్యదర్శి మనకి ఆంజనేయులు గారు లెటర్ రాయడం జరిగింది. అంటే ఈ పోస్టులని ఇక్కడ ఈ పేపర్ కథనాంశం ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే ఈ 1180 పోస్టులు కూడా గత ప్రభుత్వం అంటే గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుమతి వచ్చినటువంటి పోస్టులు, అంతేగాని ఇప్పుడు కొత్తగా గుర్తించినటువంటివి కాదు. ఈ 1180 పోస్టులు గత ప్రభుత్వంలో అనుమతి వచ్చి ఫిల్ చేయకుండా వదిలేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 1180 పోస్టులని, దాంతోపాటుగా అర్హులు లేకపోవడం వల్ల ఫిల్ కానటువంటి 150 బ్యాక్లాగ్ పోస్టులని ఫిల్ చేయడానికి పర్మిషన్ కావాలి అని ఇక్కడ లెటర్ రాయడం ప్రభుత్వానికి గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక దీంతో పాటుగా ఇక్కడ 10% TDWS రిజర్వేషన్ యాక్సెప్ట్ చేసినందువల్ల దాన్ని కూడా మరి కొత్తగా యాడ్ చేస్తే రోస్టర్ పాయింట్ విధానాన్ని మార్చాలి. కాబట్టి ఇమీడియట్గా మాకు పర్మిషన్ అయితే ఇవ్వండి, వీటికి నోటిఫికేషన్స్ ఇస్తాము అని ఈయన లెటర్ రాసినట్టుగా ఏపీపీఎస్సీకి ఇక్కడ సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనాంశం. మరి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే 1180, ఇంతకుముందు మనం ఏవైతే పోస్టుల గురించి డిస్కస్ చేయడం జరిగిందో లిస్టు, అవే పోస్టులు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గ్రూప్ 2 పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయి అనే దాని మీద క్లారిటీ వచ్చింది బ్యాక్లాగ్ వాళ్ళకి సంబంధించి. అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ డిగ్రీ అంటే ఇందులో ఎక్కువ మళ్ళీ మెడికల్కి సంబంధించినటువంటి ఉన్నాయి. కానీ మనకి రెగ్యులర్ డిగ్రీ బీటెక్ వాళ్ళకి కనుక చూసుకుంటే రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకి 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటివి కన్ఫామ్. కాబట్టి అభ్యర్థులు వాటికి సీరియస్గా అయితే ప్రిపేర్ కండి. ఇక తర్వాత చూసుకుంటే ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్లు 190 వరకు పోస్టులు ఉన్నాయండి. అంటే ఇవి ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేరియస్ అంటే స్పెషలైజ్డ్ డిగ్రీ ఉన్న పోస్టులేనండి. ఇవేమీ కూడా అన్నీ స్పెషలైజ్డే. కాబట్టి వీటి గురించి మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. ఈ యొక్క పేపర్ క్లిప్పింగ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెడతాను. వేరే స్పెషలైజ్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 2 సర్వీసులు. గ్రూప్ 2 సర్వీసులు ఏమున్నాయి? ఇది కూడా బ్యాక్లాగ్ పోస్టులు అండి, రెగ్యులర్ పోస్టులు కాదు. SC ST అభ్యర్థులకు మాత్రమే గ్రూప్ 2 పోస్టులు 24 ఐడెంటిఫై చేశారని చెప్పుకున్నాం. ఆ 24 పోస్టుల్లో ఏమి ఉన్నాయి అని చూస్తే ఎక్స్టెన్షన్ పంచాయతీరాజ్ 2 పోస్టులు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 2 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్టర్ 2, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 1, సీనియర్ ఆడిటర్ 3, అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్ 3, సీనియర్ అకౌంటెంట్ 4, జూనియర్ అసిస్టెంట్ 2, జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్కి సంబంధించి 2. ఈ మొత్తం మీద 24 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా మరి బ్యాక్లాగ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు కూడా మనకి మిగలడం జరిగింది. ఈ పోస్టులు కనుక చూసుకుంటే 25 పోస్టులు ఉన్నాయండి. బ్యాక్లాగ్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 25 పోస్టులు. ఇవి చూసుకుంటే రూరల్ వాటర్ సప్లైలో 14, రోడ్లు భవనాల్లో 3, వాటర్ రిపోర్ట్స్ విభాగంలో సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 4, వాటర్ రిపోర్ట్స్ విభాగంలో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 4. మొత్తం బ్యాక్లాగ్ పోస్టులు 150, రెగ్యులర్ పోస్టులు 1180 పోస్టులు భర్తీ చేయడానికి ఇమీడియట్గా అనుమతి ఇవ్వాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి అయినటువంటి ఇక్కడ ఆంజనేయులు గారు మనకి లేఖ రాయడం, గవర్నమెంట్కి లేఖ రాశారు అని చెప్పి. దీంట్లో EWS రిజర్వేషన్ అమలు చేయాలి కాబట్టి రోస్టర్ పాయింట్ని మార్చాల్సి ఉంటుంది కాబట్టి అనుమతి ఇవ్వాలని కోరినట్టుగా ఈరోజు మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.